మీరేమనుకునంటే ఒకటి అడగచ్చా? మా ఇంట్లో వాళ్ళు 100 అనుకున్నా నేను పట్టించుకోను. పర్వాలేదు, అడగండి. మీ అమ్మా నాన్నలతో ఎందుకలా మాట్లాడుతున్నారు? వాళ్లతో మాట్లాడటమే గొప్ప. అసలు ఏం జరిగింది? ఏం జరగకూడదో అదే జరిగింది. నేనిలా మారడానికి కారణం తెలుసుకోవాలంటే ముందు మీరు దివ్య గురించి తెలుసుకోవాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన నా దగ్గరికి దివ్య వచ్చి తన అన్న సూర్యాన్ని కాపాడమంటూ జరిగిన అన్యాయం గురించి చెప్పింది. ఈ ఊరి ఎమ్మెల్యే భూపతి కొడుకు తప్పతాగి కార్ను యాక్సిడెంట్ చేసి 5గురి చావుకు కారణమయ్యాడు. ఆ నేరాన్ని దివ్య అన్న సూర్యం మీద మోపాడు. తప్పు చేసిన తన కొడుకుని కాపాడుకోవాలని ఎమ్మెల్యే మరిన్ని తప్పుడు సాక్ష్యాలు సృష్టించాడు. కానీ నేను ఆ నిజాన్ని బయటకు లాగి సూర్యాన్ని నిర్దోషిగా నిరూపించి ఎమ్మెల్యే భూపతి కొడుక్కి యావజ్జీవ కారాగార శిక్ష పడేటట్టు చేశాను. లాయర్గా కేసు గెలిచిన ప్రతిసారి లక్షల రూపాయల ఫీజు తీసుకున్నా దివ్య చిరునవ్వే ఫీజుగా తీసుకున్న ఆ రోజుని, ఆ నవ్వుని మర్చిపోలేకపోయాను. కానీ పగతో రగిలిపోతున్న ఎమ్మెల్యే భూపతి దివ్య అన్న సూర్యంని యాక్సిడెంట్ చేసి చంపించేశాడు. నేను నిజాన్ని బయటపెట్టడం వల్ల అతను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కనీసం జైల్లో ఉన్న ప్రాణాలతో ఉండేవాడని నా గిల్టీ ఫీలింగ్ ఆమె పైన నాకున్న సానుభూతిని, బాధ్యతని రెట్టింపు చేసింది. ఆమెకన్నీ నేనే అవ్వాల్సి వచ్చింది. అది మా ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? రోజు ఆ అమ్మాయి తెచ్చే క్యారియర్ తింటున్నావంట. కోర్టులో అందరూ నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? నీకు ఆ అమ్మాయికి లింక్ ఉందని. కరెక్టే నాన్న. అయితే ఓ పని చేస్తా. ఏంటి? ఆ అమ్మాయి వంటలు చాలా బాగా చేస్తుంది. ఆ అమ్మాయినే మన ఇంటి కోడలుగా చేసేస్తే నాతో పాటు మీరు కూడా తినొచ్చు. లింక్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. నన్ను శివరాం ఇష్టపడితే మీకేంటి నష్టం? నష్టం నాకేనే. కాబోయే భార్యనని చెప్పుకుంటూ పెళ్లి కాకుండానే వాడితో తిరిగే నిన్ను కోడలుగా రావడానికి నేను ఒప్పుకోను. కాదని నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావు, ప్రాణాలతో ఉండవు. జాగ్రత్త. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా మేము ఇద్దరం పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాం. ఎవరొచ్చినా రాకపోయినా మా పెళ్లి జరుగుతుంది. కానీ లైఫ్ లో ఎవరికైనా ఒక్కసారే పెళ్లి అవుతుంది. మీరంతా వస్తే సంతోషం. ఏమిటండి మీరేం మాట్లాడరే? అమ్మా, ఓ గ్లాస్ నీళ్లు ఇవ్వు. వెళ్ళి పాలు తీసుకురా. అయ్యో ఇదేమిటండి? ఏ ముయ్, వాడు బయటికి వెళ్ళకూడదే. ఏమవదు, పొద్దుడు దాకా వాడు లేవడంతే. తీసుకెళ్ళి ఇంట్లో ఎవరైనా పెద్దలొచ్చి అక్షింతలేస్తే మంచిదంట. ఈ పాలు తాగలరా? అవును, తాళి కట్టక ముందు ఏమి తీసుకోకూడదంటారే? పాలు తాగొచ్చులే. ఇదంతా చెప్తారు కానీ పెళ్లికి మాత్రం రారు. ఇంతకీ నువ్వెవరి పార్టీ అమ్మా? అర్థమైందిలే. నువ్వెలా మీ ఆయనకి సపోర్ట్ చేస్తావో అలాగే నేను నా భార్యకి సపోర్ట్ చేస్తా. ఇదంతా ఈ తాళి మహిమలే. ఇదే మా పెళ్లికి కొన్న తాళి. గడేసి కిషోర్, తలుపు తీరా. మేము తలుపు తీయరా? అసలు నువ్వు పెళ్లికి ఎలా వెళ్తావు మేము చూస్తాం. నాకు ఎవరా మాట్లాడతాను. హలో, నేను దివ్యనండి. ఒకసారి శివరాం గారికి ఫోన్ ఇస్తారా? మా వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి రావడం లేదు. నువ్వు మొగుడని చెప్పుకోవడానికి ముందే వాడు నా కొడుకే. అడ్డమైన దాన్ని తీసుకొచ్చి ఇది నా పెళ్ళాం అని చెప్పినా మేము కోడలుగా ఒప్పుకోం. మా వాడు రాడు. నాన్న, మరి దివ్య ఎటు వెళ్ళిపోయింది? ఇక్కడే ఉంది. ఎలా జరిగింది? మా నాన్న మాటలకి బాధపడి ఇక నేను రాను అనుకుని తను ఆత్మహత్య చేసుకుంది. ఓ అమాయకురాలి ప్రాణం పోవడానికి కారకులైన వీళ్ళు మనుషులు కారు. ఇలాంటి కిరాతకుల్ని శిక్షించడానికి మన ఇండియన్ పీనల్ కోడ్లో ఎలాంటి సెక్షన్లు లేవు. ఇలాంటి వాళ్ళని శిక్షించలేని న్యాయస్థానం నాకొద్దని ప్రాక్టీస్ కూడా మానేశాను. తన జ్ఞాపకాల్ని మందు తాగి మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇవాళ దివ్య గురించి ఎక్కువ గుర్తు చేశావు. ఎంత తాగాలో ఏంటో.
అడిగేస్తావా? ఆ పార్వతి ఇంట్లో వాళ్ళు వచ్చారు. అయ్యో, ఇది సరిపోదే. ఇంకా 2 ఫుల్ బాటిల్స్ తెప్పించు. వాళ్ళు నీతో తాగటానికి రాలా, పార్వతిని తీసుకెళ్ళడానికి వచ్చారు. తను వస్తానంటే తీసుకెళ్ళమని చెప్పు, కానీ బలవంతంగా మాత్రం తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. నువ్వెవరితో గొడవ పెట్టుకుంటున్నావు తెలుసా? వాళ్ళ సెంటర్ లో కూడా పలుకుబడి ఉంది. ఆహా. మినిస్టర్ గారు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు ఆ అమ్మాయిని పంపించమని. ఆ మినిస్టర్ గారి కూతుర్ని నేను పంపించమన్నా అని చెప్పు. వాళ్ళిద్దరిని ఎక్స్చేంజ్ చేసుకుందాం. హాయ్. ఆ అమ్మాయి వాళ్ళ బాబాయ్. ఆహా. పార్వతికి ఇష్టమైతేనే మీతో వస్తుంది, లేదా తను ఎవ్వరు తీసుకెళ్ళి. నీ పర్మిషన్ ఎవరికి కావాలి? అన్నయ్యగా మాట్లాడుతున్నావా, పోలీస్ ఆఫీసర్ గా మాట్లాడు? ఎవరైతే నువ్వు మాట్లాంటావు. ఎవరి మాట విన్నా. చూడు మిస్టర్, ఇది పెద్దవాళ్ళ వ్యవహారం. వ్యవహారానికి వస్తే నాకు చిన్న పెద్ద తేడా లేదు. మా అమ్మాయికి నీకు ఏంటి సంబంధం? అది సంబంధం కాదు, బంధం. విస్కీకి సోడాకి, రమ్ముకి థమ్సప్ కి, వోడ్కాకి 7-Up కి ఉన్నంత బంధం. వాటిని మీలో ఎవరైనా విడదీసి చూపించండి, నన్ను అడగకుండా అమ్మాయిని తీసుకెళ్ళండి. మిస్టర్ శివరాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా అయింది? ఎలాగంటే ఎలారా? లవర్స్ ఎలా అయ్యారు? అదే గుర్తుకొచ్చింది సార్. అదో పెద్ద లవ్ స్టోరీ సార్. ఓ రోజు నీ గుడికి వెళ్ళినప్పుడు అక్కడికి పార్వతి వచ్చింది. నా చేతిలో రవ్వ కేసరి ప్రసాదం పెట్టింది. చేత్తో పెట్టిన ప్రసాదమే అంత తీయగా ఉంటే ఆ అమ్మాయి మనసు ఇంకెంత స్వీట్ గా ఉంటుందో అని నేనే ఐ లవ్ యూ చెప్పేశా. ఆ తర్వాత ఇందిరా పార్కుకి వెళ్ళాం. ఒకరి ఒళ్ళో మరొకరు తలపెట్టి పడుకున్నాం. తర్వాత ముంత కింద పప్పు కొరుక్కుని తిన్నాం. ఆ తర్వాత ట్యాంక్ బండికి వెళ్ళాం. నా దగ్గర నాటకాలు ఆడకు. నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చావు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి డబ్బునిమ్మని అడిగావు, అవునా? పోలీసుల్ని గుప్పెట్లో పెట్టుకున్న ఏ కోటీశ్వరుడైనా వేసే ప్లాన్ ఇదే కదా సార్. మీకెంత ఇచ్చారో చెప్పండి. వదలండి, నేను అన్న దాంట్లో తప్పే ఉంది. ఎక్కువ మాట్లాడుతున్నావు, మర్యాదగా విషయం చెప్పు, లేకపోతే నిన్ను. ఆగండి, ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో చూసుకోండి. ఇదే పోలీస్ స్టేషన్. ఒక్కోసారి ముద్దాయి తండ్రిని కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ముందు అమ్మాయిని పిలువు. ఏమా, ఇతను చెప్పినట్టు మీ ఇద్దరు లవర్సా? కాదు. నేను ముందు నుంచి చెప్తున్నానుగా, వీడు మా అమ్మాయిని బెదిరించి తీసుకొచ్చాడని. బాబాయ్ ఆగుతావా? మేమిద్దరం లవర్స్ కాదు, భార్యాభర్తలు. భార్యాభర్తలు, భార్యాభర్తలు. అవును, నిన్నే పెళ్ళయింది కదా. ఆ పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటుంటేనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మీరేమన్నారు? మీ అమ్మాయి కూతురు కిడ్నాప్ చేసి డబ్బు అడిగాడు అని కదూ? మీ అమ్మాయి మాట వింటున్నారుగా. పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకోవడం, పెద్ద కిడ్నాప్ కేసులు పెట్టాం, మధ్యలో మమ్మల్ని అర్థం చేయటం అలవాటు అయిపోయింది. ఇంకోసారి ఇలాంటి కేసులు పెట్టద్దు. ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు. మా పవర్ ఏంటో నీకు తెలీదు. ఇంకోసారి కలిసినప్పుడు నీకే అర్థం అవుతుంది. సరే, సిట్టింగ్ ఏర్పాటు చేయండి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, నాది చాలా అడ్జస్టింగ్ మెంటాలిటీ. సరేనా? బాయ్. ఈ తాళి అంటే మీకెంతో ప్రేమ నాకు తెలుసు, కానీ వేరే దారి కనిపించలేదు. ప్రేమ అనేది కట్టుకున్న తాళి మీద ఉండదు, కట్టించుకునే వాళ్ళ మీద ఉంటుంది. ఆ తాళి దివ్యకు ఉపయోగపడకపోయినా నీకు పనికొచ్చింది. నిన్న పరిచయం అయింది, పొద్దున లవర్ అయింది, మధ్యాహ్నానికి పెళ్ళమయ్యి రాత్రికి గుడిబండ అవుతుందేమో చూసుకో. నువ్వు చెప్పేది నిజమా తల్లి? ఇంట్లో వాళ్లే చంపడానికి చూస్తున్నారా? ఎంత దారుణం. వాళ్ళకి నా మీద కన్నా డబ్బు మీదే మమకారం ఎక్కువ. ఆ ఇంట్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు. ఏంటి అంతా చెప్పేశావా? కొన్ని బాధలు పంచుకుంటే తగ్గుతాయంటారు, అందుకని నాకే చెప్పాలనిపించింది. వీళ్లతో పంచుకుంటే బాధలు పెరుగుతాయి తల్లి. వీళ్ళ గురించి నీకు తెలీదు. వీళ్ళు మీ వాళ్ళకేం తీసిపోరు. అదిగో అటు చూడు, వీళ్లతో మొత్తం కూపి లాగేస్తున్నాడు. హలో, దివ్య నన్ను ప్రేమించి మీ దృష్టిలో నేరం చేసింది. ఈ అమ్మాయి అలాంటి పొరపాటు ఏం చేయలేదు. ఈ అమ్మాయి జీవితంతో దయచేసి ఆడుకోవద్దు. అమ్మాయి చెప్పిందంతా నిజమే అయితే? నిజమే అయితే కాదు, నిజమే.
వాళ్ళ నాన్నగారు అమెరికా నుంచి తిరిగి వచ్చే వరకు ఇక్కడ ఉంటానని రిక్వెస్ట్ చేస్తే మేమే తీసుకొచ్చాం. వాడి పిచ్చివాగుడికేం గాని నువ్వెన్నాళ్ళు ఉండదలుచుకుంటే అన్నాళ్ళు ఉండమ్మా. ఏమండి ఆ? ఒక నిమిషం. మిమ్మల్ని ఇద్దరినీ చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. ఉమ్? మళ్ళీ ఎన్నింటికి వస్తారు? రాత్రి అవుతుంది. ఏ? వస్తూ వస్తూ ఒక ఫుల్ బాటిల్ విస్కీ, బ్రాందీ, రమ్, హాఫ్ డజన్ బీర్ బాటిల్స్ తీసుకురండి. ఆ? ఇవన్నీ ఎవరికి? ఈ రోజు నుంచి మీ వాళ్ళు కూడా తాగుతారట. ఓహో, ఏ వీళ్ళకి అంత బాధ ఏం వచ్చిందంట? బాధలు మీ ఒక్కరికేనా? ఆ, మీరు మీ బాధలు మర్చిపోవటానికి రోజు మందు తాగొస్తున్నారు. మరి మిమ్మల్ని చూడలేక వీళ్ళు కూడా బాధను మర్చిపోవాలని ఈ రోజు నుంచి మీతో సమానంగా తాగాలని డిసైడ్ అయిపోయారు. ఓహో, ఒక్క పెగ్గు సంపాదించడానికి ఎన్ని బాధపడతానో నాకు తెలుసు. ఈ ఫ్యామిలీకి ఫీడ్ చేయాలంటే ఊర్లో ఉన్న షాపులు సరిపో, డైరెక్ట్ ఫ్యాక్టరీకి వెళ్లాల్సిందే. వాళ్ళు పడుతున్న బాధల గురించి చెప్తున్నావు, మరి వాళ్ళు చేసిన తప్పుల గురించి? వాళ్ళు తప్పులు చేశారు నిజమే. చిన్నప్పటి నుంచి మీరేం తప్పులు చేయలేదా? వాళ్ళు క్షమించలేదా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? బార్కి వెళ్ళకూడదు అంతేగా? ఇక్కడే మొదలు పెడతాం. ఎరా, కరెక్ట్ కరెక్ట్. మందు ఖర్చుతో పాటు పెట్రోల్ ఖర్చు కూడా తగ్గుతుంది. థ్యాంక్స్ ఫర్ గుడ్ ఐడియా. రే ఈరోజు మూడంతా చెడగొట్టారు. పోయి చూడవచ్చావా? నాకు సోడా వద్దు, మందంతా రాయే. నేను తెచ్చుకుంటాను చూడ. తెచ్చుకో. ఏయ్.